సంక్రాంతికి చిన్న హీరోలు, పెద్ద హీరోలు, అవునవును. సీనియర్ హీరోలు అందరి సినిమాలొచ్చాయి. సో, ఆ! ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ సినిమా హిట్ అని చెప్పుకుంటున్నారు. యాహ్! యాహ్! సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సినిమా విన్ అయిందని మీరు అనుకుంటున్నారు సంక్రాంతి సినిమాలో? ఆబ్వియస్‌లీ మనకి 'మనశంకర వరప్రసాద్' హిట్ అయిందనమాట. హ్మ్. ఎందుకంటే ఒక సంక్రాంతి అంటే మనకి ఒక 10 మందితోటి అందరి ఫ్యామిలీతోటి జరుపుకునే పండగనమాట. హ్మ్. ఇప్పుడు మన 'రాజసాబ్' ఎందుకు పడలేదు అంటే కొంతమంది చెప్తాం 'రాజసాబ్' కూడా మంచిగుందని చెప్పి. హ్మ్. దాంట్లో ఏంటంటే ఫిజిక్సు, ఎనాలిసిస్సు దాని తర్వాత సంథింగ్ ఒక కైండ్ ఆఫ్ వేరియేషన్ అనమాట. హ్మ్. నువ్వు నేను అర్థం చేసుకోగలుగుతాం ఆ సినిమాని. మిగతా అంటే పాత వాళ్ళు లాస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దే కెనాట్ అండర్‌స్టాండ్ మూవీ. ఆ హ్మ్. మూవీని అర్థం చేసుకోలేమన్నమాట. అదే సంక్రాంతికి అదే మన 'మనశంకర వరప్రసాద్' అయితే మనకేంటి మన మెగాస్టార్ గారు మంచి వింటేజ్ వైబ్ ఇచ్చాడు. హ్మ్. 70 ఇయర్స్ ఉన్నా కూడా మంచి కుర్రాల్లాగా డాన్స్ ఏసి హ్మ్. దాని తర్వాత కామెడీ పరంగా అయితేనే అంత మంచిగుందనమాట. హ్మ్. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మంచిగా తీశారు. సంక్రాంతి అంటే ఆయనదే. హ్మ్. అలాగే మనం అనుకున్నట్టుగానే సంక్రాంతి ఆయనది అయిపోయింది. అది స్టోరీ. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి పెద్ద హీరోల గురించి మాట్లాడారు. సీనియర్ హీరో అవును. గురించి, స్టార్ హీరో గురించి. మరి యాహ్! మిగతా యాహ్! సినిమాల పరిస్థితి ఏంటి? అది కూడా బానే ఉంది. మన 'అనగనగా ఒక రాజు' మనం నవీన్ శెట్టి గారు, నవీన్ హ్మ్. పోలి శెట్టి మంచిగా చేశారు ఆయన కూడా. మంచి అంటే కామెడీ మంచిగా పండిందనమాట. హ్మ్. దాని తర్వాత 'నారి నారి నడుమురారి' ఆ శర్వానంద్ గారిది అది హ్మ్. మంచిగానే ఉంది. హ్మ్. దాని తర్వాత మన ఎవరిది 'రవితేజ' గారిది అది మంచిగానే ఉంది. భర్త 'భక్త మహాశయ. మహాశయ విజ్ఞప్తి' హ్మ్. అది కూడా మంచిగా ఉంది. ఫైన్ అంటే అది హిట్ అయిపోయింది అంతే. మాకు సినిమా ఫ్యామిలీ కావాలి కాబట్టి హ్మ్. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆ సినిమా హిట్ అయిందని అంటే నేను అందులో ఎదుర్కుంటాను గూడా మరి. చిరంజీవి గారు గాదు, వెంకటేష్ గారు మధ్యలో వచ్చారు గాబట్టి అవును. సినిమా హిట్ అయిందని జెప్పేసి అంటున్నారు. నిజమేనా? అయితే సినిమా ఆయన వల్లనో, ఈయన వల్లనో, ఇంగోరి హ్మ్. వల్లనో హిట్ కాదు భయ్య. మెగాస్టార్ కొన్నా హిట్ అయితుంది. ఎవరైనా హిట్ అయితుంది. అయితే ఏందంటే సినిమా గొప్పదనమాట. హ్మ్. సినిమా ఎలా హిట్ అవుతుందంటే, అంటే స్క్రీన్ ప్లే మంచిగుండాలి, డైరెక్షన్ మంచిగుండాలి, కామెడీ దగ్గర కామెడీ ఉండాలి, సాంగ్ దగ్గర సాంగ్ సాంగ్ పెట్టేసోడు కామెడీ పెట్టి, కామెడీ పెట్టి సాంగ్ చెప్తే జనాలు చూడరనమాట. హ్మ్. అంతా ఎవ్రీథింగ్ ఫైన్ ఫైన్ అంటే సినిమా ఆల్సో ఫైన్ అనమాట. హ్మ్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది నటీనటులు, హ్మ్. ఎంతో మంది హీరోలు చెప్పినట్టు 5 హీరోలు వచ్చని చెప్పారు. ఇలాంటి హీరోలు, హ్మ్. హీరోయిన్‌లు కామెడీ అంతా పండితేనే సినిమా కూడా పండుతుంది. హ్మ్. అలాగే ఈ సినిమాలు పండాయి కాబట్టి హిట్ చేశారు జనాలు. బ్రో లాస్ట్ ఇయర్ గూడా అంటే అనిల్ రావిపూడి గారి సినిమా ఓపెనింగ్ అంత మంచి హిట్ ఇచ్చాడు. త్రూఅవుట్ ఇయర్ అంతా గూడా అదే గుర్తుండిపోయింది. మరి ఈ అవునవును. సంవత్సరం గూడా ఇదే పెద్ద హిట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ భయ్య. ఆయన అసలు ఒక స్మార్ట్ రాజమౌళి అంటారు కదా! అలా తయారన్నమాట. రాజమౌళి గారు ఏ సినిమా చూసినా హిట్ అయితుంది. హ్మ్. అలాగే ఈయనది చూసుకున్నట్లయితే ఆయన హై బడ్జెట్ తీస్తాడు. ఈయన లో బడ్జెట్‌లోనే మంచి హిట్ కొడతా ఉన్నాడన్నమాట. అలాంటి డైరెక్టర్ దొరకడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హ్యాపీ అనుకో. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఈ సంక్రాంతికి సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరి సినిమాలు వచ్చాయి. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు మా సినిమా హిట్ అయింది, మా హీరోనే హిట్ అయ్యాడని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సినిమా హిట్ అయింది ఈ సంక్రాంతి కంటే ఏం చెప్తారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే డెఫినెట్గా హ్మ్. మన శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారి సినిమా హ్మ్. మంచి హిట్ అయిందని నేను హ్మ్. అనుకుంటున్నాను. అంటే ఎట్లా అన్న ఏ దాన్ని సోర్స్ చేసుకొని చెప్తున్నారు? అంటే ఏ దానికంటే టువార్డ్స్ కామెడీ అవని కానీ టువార్డ్స్ చిరంజీవి గారి లుక్స్ అవ్వడం హ్మ్. చూసుకున్నా కానీ హ్మ్. చిరంజీవి గారి ఎమోషనల్ సీన్స్ కానీ హ్మ్. వాట్ నాట్ అన్న ప్రతిదీ చిరంజీవి గారు హ్మ్. అల్టిమేట్గా చేశారు. చాలా బాగుందన్న హ్మ్. కామెడీ కానీ ఎమోషనల్ కానీ డ్యాన్స్ చిరంజీవి గారి గ్రేస్ కానీ డ్యాన్స్ కానీ హ్మ్. అవి ఆబ్వియస్లీ అలాగే బాగుంటాయి. హ్మ్. చాలా బాగుంది. నాకు అడిగితే ఈసారి సంక్రాంతి విన్నర్ అయితే హ్మ్. డెఫినెట్గా చిరంజీవి. మన హ్మ్. సంక్రాంతి అన్న మన ఇప్పుడు ఓన్లీ మన ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా గుర్తింపున్న హీరో ఎవరంటే మన తెలుగులో ఖచ్చితంగా ప్రభాస్ గారి పేరు చెప్తారు. ఉమ్, మరి రాజసాబ్ సినిమా మీద చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటే మీరు ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అంటే బేసికల్గా నేను అంటే చూడలేదు నా డైరెక్ట్ సినిమా సినిమా చూడలేదు.